పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య దేవో భవ. ఆచరించి తాను ఆచరించి తన జీవితంలో ఆ అనుభవాన్ని నింపుకొని ఆ అనుభవ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేటువంటి మహా సద్గురువుల సందేశాన్ని తీసుకొచ్చేటువంటి వినూత్న కార్యక్రమమే ఆచార్య దేవో భవ. ఈరోజు ఆచార్య దేవో భవ కార్యక్రమంలో మనకు విశేషమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని తెలియజేయడానికి, ధర్మ సూక్ష్మాలను తెలియజేయడానికి, సత్యాన్ని మనకు తెలియచేయటానికి ఈరోజు మన స్టూడియోలో విచ్చేసి ఉన్నారు మాన్యశ్రీ గరిమెల్ల వెంకట రమణ శాస్త్ర సిద్ధాంతి గారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. గురుగారు, మోస్ట్ వెల్కమ్ టు స్టూడియో. ధన్యవాదాలు. గురువుగారు పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో మాతా బాల త్రిపుర సుందరి పీఠాన్ని స్థాపించి అక్కడి నుంచి భారతదేశం అంతటా అనేక దేవాలయాలను నిర్మించి ప్రతి ఒక్కరిలో వారిలోని సత్యాన్ని తెలుసుకోవడానికి కావలసిన అనేక ఏర్పాట్లను, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. ఈరోజు ధ్యానానికి సంబంధించినటువంటి ఎంతో జ్ఞానాన్ని గురువుగారి నుంచి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. గురువుగారు, ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సంతోషం. ముఖ్యంగా గురువుగారు, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ 2025 ఈ ఇయర్లో ఒకప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి చాలా మార్పు వచ్చింది. స్పీడ్ పెరిగింది, వేగవంతమైంది. ఎంతోమంది ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవించాలన్నదే వాళ్ళ సంకల్పం. కానీ ప్రతి ఒక్కళ్ళకి అనారోగ్య సమస్యలతో కావచ్చు, లేదా ఎమోషన్స్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇలా ఎవరిని మనం ఇట్లా తట్టి లేపినా వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లంని వినిపిస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ఎంతోమంది ఎన్నో ఆచరిస్తున్నారు, ఎన్నో విధానాలను ఫాలో అవుతున్నారు. పూజ కావచ్చు, భజన కావచ్చు, యజ్ఞం కావచ్చు, వాటెవర్. అందులో ధ్యానము ఒకటి. అసలు ఈ ధ్యానం అన్నది మనుషులకి వాళ్ళ యొక్క సమస్యలకు ఏ విధంగా సొల్యూషన్స్ ఇస్తుంది? అసలు ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి గురుగారు? నమ పార్వతీపతే హర హర మహాదేవ. చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడున్నటువంటి సమాజంలో మీరు అన్నట్టుగా ఎవరిని కదిపినా ఏదో ఒక ఇబ్బందే చెప్తాడు. అవును గురుగారు. నేను సంతోషంగా ఉన్నాను, పరమాత్ముడు నాకు అన్నీ ఇచ్చాడు అన్నటువంటి నిత్య సంతుష్టిని మనం చూడలేదు. ఏ స్థాయికి ఎదిగినా ఎక్కడో అక్కడ ఏదో ఒక స్థాయిలో అసంతృప్తే కనపడుతుంది. అవును గురుగారు. అయితే వీటికి అసలు మూలం ఏమిటి? ఈ అసంతృప్తి అనేది ఎక్కడ జనించింది? దానికి అసలు బీజం ఎలా పడింది? ముఖ్యంగా ఆలోచిస్తే మనిషి ఎంత పొందినా ఇది ఇప్పటి నుంచి ఉన్నటువంటిదే కాదు. సుఖబ్రహ్మ కూడా తండ్రి గారైనటువంటి మహా విద్వాంసులైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి తండ్రి దగ్గర విద్య అంతా నేర్చుకున్నాడు. ఇంకా నేను ఏదో పొందలేకపోయిన అసంతృప్తితో తిరిగాడు. ఋషుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరి దగ్గర ఇది చేసుకున్నాడు. మళ్ళీ వచ్చి అడిగాడు, నాకు ఇంకా ఏదో తెలియలేదు, ఇంకా అసంతృప్తిగా ఉంది. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించి తండ్రి గారు మాట చెప్తాడు, నువ్వు ఇహంలో జనక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం గురించి తెలుసుకోమంటాడు. అంటే జనక చక్రవర్తి మామూలు రాజు కదా గురుగారు. అందుకనే నువ్వు గొప్ప గొప్ప వాళ్ళని చూసావు, గొప్ప గొప్ప వాళ్ళని ఇచ్చేసుకొచ్చావు, వాళ్ళందరి దగ్గర శుశ్రూష చేసావు, కొంత గ్రహించావు. ఇంకా మిగిలినటువంటిది ఏమిటి? గృహస్థుడు అయినటువంటి జనకుడు ఆయన దగ్గరికి సీతాదేవి యొక్క తండ్రి. అవును గురుగారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటంలో నీకు అంతరార్థం బోధపడలేదు. అంటే వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ. అంటే అప్పటి వరకు ఆయనలో ఉన్న ఆలోచన ఏమిటంటే ఒక జ్ఞానం కేవలం యోగులకి వాళ్ళకే సాధ్యమేమో, సామాన్యంగా గృహస్థుడిగా ఉండేటువంటి వాడికి సాధ్యం కాదేమో అనేటువంటిది సుఖబ్రహ్మ యొక్క ఆలోచన. మామూలుగా కూడా ఎవరైనా ఋషి కానీ యోగి కానీ వచ్చినప్పుడు ఆ రాజు ఆ కూర్చున్న స్థానం నుంచి పక్కకొచ్చి వాళ్ళకు ఒక పళ్ళెం పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళను కూర్చోబెడతారు. అవును.
అటువంటి వ్యక్తి దగ్గర ఈయన నేర్చుకోవడం ఏముంటుంది గురుగారు? అంటే అప్పటికే జనక చక్రవర్తి వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చో, ఇంతమందికి ఆతిథ్యం ఇచ్చి ఇంతమందికి అభ్యాగతిగా ఆయన ఇచ్చేసి అవన్నీ ఆయన పూర్తి చేసి ఆయనకు కావాల్సింది ఆయన సంపాదించేశాడు. జ్ఞానం జ్ఞానం చెప్పేటువంటి ఆఖరి సమాధానం నిన్ను నువ్వు తెలుసుకో. జ్ఞానం యొక్క ఆంతర్యం నిన్ను నువ్వు తెలుసుకో. 72,000 నరాలు, 92 కోట్ల రోమాలు, 207 ఎముకలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఉపరసల్లో దమన్లు, ఆత్మ, బుద్ధి, అంతఃకరణం, వీటన్ని అష్టాచక్ర నవద్వారంగా ఉన్న నీ శరీరంలో అత్యద్భుతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ప్రాణం ఉంది. ప్రాణం జ్ఞానాన్ని గ్రహించదు, బుద్ధి మాత్రం జ్ఞానాన్ని గ్రహిస్తుంది. అది గ్రహించి దానికి ఆకర్షించే లక్షణం ఉంది. అందుకే మనిషిని బుద్ధిమంతుడు అంటారు. జనక చక్రవర్తి ఎందుకు గొప్పవాడు అంటే, ఈవేళ సన్యాస దీక్ష తీసుకుంటేనే గొప్పదేమో, దాంట్లోనే పరమార్థం అంతా ఉందేమో అనుకునేటువంటి భావన మనకు అవసరం లేదు. సన్యాసి జీవితం అనేటువంటిది సర్వాన్ని వదులుకుంటాం. సన్యాసత్వం అంటే దేని యందు మనస్సు పరిగెత్తకుండా చేసుకుంటాం. ఓకే. అన్ని కోరికల్ని జయించటం. భిక్షాటనకని బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా 6 చోట్లకు వెళ్ళి పరిగ్రహించిన తర్వాత తనకు ఆహారం సరిపోతే తన పక్కనే కుమార్తెలు ఉన్నా సరే, ఈయన సన్యాస దీక్షలోకి వచ్చేసాడు, ఆవిడ చూడాలనే కోరిక కూడా అక్కడ కలగకూడదు. అన్ని బంధాలు వదులుకున్నటువంటి వాడే సన్యాసం, సర్వాన్ని వదులుకున్నటువంటి వాడు. అందుకని అలాంటి వ్యక్తి చెప్పగలిగినటువంటిది, మాట్లాడగలిగినటువంటిది కూడా గొప్ప వాక్ అవుతుంది కనుక ఎక్కువ మంది సన్యాసుల్ని, స్వామీజీల్ని కేకేసి వాళ్ళ యొక్క సందేహాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇందులో ఐశ్వర్య సంబంధమైన ఉండవు. వీళ్ళంతా బోధించేటువంటిది ఋషులు కానివ్వండి, మిగిలినటువంటి వాడు కానివ్వండి, వాడు మానవుడు సుఖంగా ఏ బాధ లేకుండా నిశ్చలానందం ఎలా పొందుతాడు. భవనం లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన వాడు ఎవడు? ధనం లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరు? వాహనాదులు లేకపోయినా నిశ్చలానందం, పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా జీవించగలిగిన వాళ్ళు ఎవరు? మహర్షుల యొక్క జీవన విధానం అంతా దీని మీదే సాగింది. వాళ్ళ అనాలిసిస్ అంతా దీని మీదే సాగింది. ఎందుకనంటే భౌతికమైనటువంటి చోట కన్ను వెళ్ళిన ప్రతి చోటకి మనసు పెడుతుంది. ఏదైనా ఒక అందమైన వస్తువు చూసాం, ఒక అందమైన భవనం చూసాం, ఒక మంచి వాహనాన్ని చూసాం, ఏమనిపిస్తుంది మనసుకి? అది కొనుక్కుంటే బాగుండు. అవును. ఇది ప్రేరణ చేసింది ఎవరు? మనసు. మనసు. చూసింది ఎవరు? కళ్ళు చూసాయి. కళ్ళు చూసి ఎవరికి చెప్పాయంటే మనసుకు చెప్పాయి. మనసుకు చెబితే మనసు నుంచి ఒక సంకేతం వస్తుంది బయటికి. అవును. అది పెద్దకి ఎడుతుంది. అవును. అది చాలా బాగుంది అక్కడ, అది మనం సొంతం చేసుకుంటే బాగుండు అని. ఈఎంఐలు పెట్టుకొని వేస్తే బాగుండు. దాని నుంచి వెంటనే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు, ఇది జ్ఞానమూర్తి. శాస్త్రారం అనేటువంటిది అది ఎంతసేపు ధ్యానమే లోడ్ చేసుకుంటుంది. అది దానికి వేరే దాంతో పని లేదు. ఇది దాచుకునేటువంటి చోటు. ఈ పెట్టే మెసేజ్ అన్నాక స్టోర్ చేసి పెడుతుంది. కానీ దానికి శాస్త్రాన్ని ఇచ్చేటువంటిది వేరే ఉంది. అదే చిన్న మెదడు అనేటువంటి మెడులు ఆంబులగేట. దీని ఆజ్ఞాచక్రము అంటారు. దాని గురించి చెప్పవలసి వస్తే అనంతం ఉంది. స్త్రీలు పెట్టుకునేటువంటి ఈ యొక్క ముడి వేసుకునేటువంటి జడ దగ్గర నుంచి, దానిపైన పెట్టుకునేటువంటి పుష్పాల దగ్గర నుంచి, అలంకారం దగ్గర నుంచి ఇదంతా కూడా శాస్త్ర సంబంధంగానే ఉంది. ఓకే. కేవలం ఎదుటి వాళ్ళకి అందంగా కనపడటం కోసమే కాదు, అది ఎవరిని అట్రాక్టివ్ చేయడం కోసం పెట్టేటువంటిది కాదు. అది దాని వెనకాల 100% శాస్త్రం ఉంది. అందుకని చిన్న మెదడు దీని నుంచి పుట్టేటువంటివే సత్వ రజో తమో గుణాలు అనేటువంటి 3 ఊడల శాఖలు. ఓకే. ఇక్కడి నుంచే పుడతాయి. పురుషులు శిఖ పెట్టుకున్నా, స్త్రీలు జడ వేసుకున్నా దాని నుంచి పుట్టేటువంటివి సత్వరజో తమో గుణాలు అనేటువంటి ఆజ్ఞాచక్రం నుంచి పుడతాయి అవి. ఓకే. దాంట్లో కొన్ని గుణాలు మనకు ఉండొచ్చు, కొన్ని గుణాలు మనకు ఉండకూడదు. అంటే జనం అందరూ మానవులే. ఇందులో చాలా కోపంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అతి సౌమ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు, అతి క్రూరాత్ములు ఉన్నారు, అతి దయాత్ములు ఉన్నారు. అవును. కానీ వీళ్ళందరినీ టోటల్గా మానవ జాతి అని అంటారు. అవును. కానీ అలాగే దీని నుంచే, ఈ జ్ఞానచక్రం నుంచే, ఆజ్ఞాచక్రం నుంచే, ఈ శాస్త్రకర్త నుంచి అన్నీ పుడుతున్నాయి. కోరికలు పుడుతున్నాయి, వైరాగ్యం పుడుతోంది, జ్ఞానం పుడుతోంది, సహనం పుడుతోంది. ఇవన్నీ దీని నుంచే పుడుతున్నాయి. అందులో నీకు అక్కర్లేనటువంటిది ఏమిటి? ఓకే. నువ్వు దీని నుంచి ఏం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు. అందుకే వాళ్ళు జడ వేసేటప్పుడు 3 పాయలు వేస్తారు. అవును. 3 పాయలు ఉంటాయి. అవును. అమ్మాయిలకి ఆ 3 పాయల్లో ఎప్పుడు 2 పాయలే కనపడతాయి. ఒక పాయ ఎప్పుడు కనపడదు. అది అంతర్ముఖంగానే ఉంటుంది. ఓకే. దీనికి ఇప్పుడున్నటువంటి త్రివేణి సంగమం అనే సరస్వతికి కూడా దగ్గర సంబంధం ఉంది. ఓకే. అయితే అది అహంకారానికి ప్రతిరూపం. ఓకే.
నేను అనేటువంటిది, అహంకారం అనేటువంటిది తొలగించుకుంటే తప్ప నీకు సత్యం అనేటువంటిది బోధపడదు. ఎవరిన దగ్గరికన్నా వెళ్ళి మనం ఏదన్నా అడిగినప్పుడు మనకే అన్నీ తెలుసు అనుకున్నాం అనుకోండి, వాడు చెప్పేది మనకు వినబుద్ధి ఏది, ఇంకా కరెక్ట్. అది అక్కడితో వదిలిపెట్టేస్తాం మనం. అవును. కానీ నేను గ్రహించవలసింది ఇంకా ఉంది అనుకున్నప్పుడే మీరు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. ధ్యానముద్రలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది. అందుకని ఈ ఆజ్ఞాచక్రం నుంచి వచ్చేటువంటిది సత్వ రజో తమో గుణాల్లో ఈ రజోగుణం అనేటువంటి దాన్ని తొక్కిపెట్టు. ఎప్పుడు నేను గొప్ప అనేటువంటిది మనకు పనికిరాదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే నేను అనే పదం నీ నుంచి రాదు, మేము అనే పదం వస్తుంది. నీ లోపల ఉండే రెండో పదం ఏమిటి అంటే ఆత్మ. ఒకటి నీ శరీరం, ఇది స్థూలం, బయటికి కనపడుతుంది. అవును. బయటికి కనపడినటువంటిది మీరు అనేటువంటిది ఇంకోటి ఉంది, అదే ఆత్మ. మనమే శాశ్వతం అనుకున్నప్పుడు ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నాదే, ఇది నేను గ్రహించాను, నా అంత గొప్పవాడు లేడు, నేను మహాజ్ఞానిని, నేను చాలా తెలివైన వాడిని, ఇన్ని రకాల ఆలోచించేటువంటిలో అసలు ఏది ఆలోచిస్తోంది? ఇదంతా నేను అనేటువంటి దానికి కరెక్ట్ అయినటువంటి నిర్వచనం ఏమిటి? అది ఆజ్ఞాచక్రమే చెబుతుంది. గొప్పదైనటువంటి లలితా సహస్రనామంలో కూడా ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథిం విభేదిని. నువ్వు ఎందుకు పుట్టేవో, ఏ కర్మ సంబంధంగా జన్మించేవో, ఏ సంబంధంగా నువ్వు ఇదన్నీ ఆచరిస్తున్నావో, నీలో ప్రాణం ఎంతకాలం మిగిలి ఉంటుందో రుద్రగ్రంథి చెబుతుంది. అది ఆజ్ఞాచక్రం నుంచే వస్తుంది. ఓకే. ఆ రుద్రగ్రంథి ఎక్కడ ఉంటుంది అంటే మహాన్యాసం అనే మహామంత్రం విన్నప్పుడు అమృతం బ్రహ్మణి అమృతం మయి, నా మనస్సు ఎప్పుడు అమృతతుల్యంగా అట్టెపెట్టు. ఓకే. సూర్యుడి నుంచి రేచస్సు వస్తోంది, దాన్ని నువ్వు గ్రహిస్తున్నావు, ఆ గ్రహించింది హృదయం దాకా వస్తోంది, వాయు రూపంలో కళ్ళలోకి వస్తుంది. అప్పుడు నువ్వు సూర్యుని చూడగలుగుతున్నావు. అందుకని పైనుంచి వచ్చేటువంటి ఈ రేచస్సే వాయువు. లోపల ఉన్నటువంటి ఒక ఆరోగ్యవంతుడు రోజుకి 22,773 సార్లు గాలి పీల్చుకుంటున్నాడు లోపలికి. అవును. గాలి పీల్చి గాలి వదిలిపెడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మక్కర్లా, పోనీ నమ్మక్కర్లేదు, నాకు సంబంధమే లేదనుకున్నావు, నాకు నేనుగానే జన్మించాను, ప్రకృతి అక్కడ లేకుండా నేనే పెరిగాను, నాకు ఎవరితోటి పని లేదు. చాలామంది చెబుతూ ఉంటారు, నేను అసలు ఏది నమ్మను, నాకు ఎవరితోటి పని లేదు, సంవత్సరమే లేదు నాకు. కానీ ప్రకృతిని కాదని మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. అంతే గురువు. నాకు వీటితో పని లేదని గాలి వేయటం 5 నిమిషాలు అయిపోయింది అనుకోండి, ఈ జీవకోటి లేదు కదా. అవును గురుగారు. ప్రకృతిలో మరి చాలా దాహం ఇస్తోంది, ఇక్కడ వర్షించకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి? ప్రకృతి ఈ వర్షాన్ని ఆపేసింది అనుకోండి, నేను అనుకునేటువంటి శరీరం ఎక్కడుంది? అవును. అంటే ఎప్పుడూ ప్రకృతితోటి అనుబంధంగా పెనవేసుకుపోయిందే మానవ కళేబరం. అలాంటిది ఈ జ్ఞానం అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే. ఆత్మ కూడా ఆకాశాత్, ఆత్మ అనేటువంటిది అక్కడి నుంచే వస్తుంది. వేదమంత్రాలన్నీ ఏం చెప్పాయంటే శరీరతత్వంలో ఆత్మతత్వం ఎక్కడుంది, ఏ అవయవం ఎలా పనిచేస్తుంది, నేను అనుకునేటువంటి దానికి అర్థం ఏమిటి? సుఖం మనం వేళ ఇంద్రియాలు సుఖాన్ని కోరుకుంటాయి, ఇంద్రియాలు దుఃఖాన్ని కోరుకో. ఎవరి దగ్గరికి వెళ్ళినా అది మనకొక్కడికే ఉందనుకుంటున్నాం. మనం మానవ జన్మ ఎత్తాం కదా, ఈ సుఖం మనమే పొందుతున్నామేమో, ఇంకెవరికి లేదేమో అనుకుంటున్నాం. ఒక ఆవును తీసుకుందాం, దాన్ని బాగా ఆకలేసింది, అది తిరుగుతూ పచ్చడి బయళ్ళు ఎక్కడా వెతుక్కుంటుంది. అవును. ఎక్కువ ఎత్తుగా ఉన్న గడ్డి, బాగున్నటువంటి తినడానికి బాగున్న గడ్డి గ్రాసం ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటుంది, అక్కడికి వెళ్తుంది తినగా. అక్కడికి వెళ్ళి ఆ గడ్డి తింటుంది. తిన్న తర్వాత దాని తర్వాత రెండోది అవసరమైంది ఏమిటి అంటే నీరు కావాలి. అవును. ఇది పచనం కావాలి అంటే సృష్టిలో ఉన్నది 70% నీరే, మన శరీరంలో ఉన్నది కూడా 70% జలమే ఉంది. అందుకని వెంటనే ఆహారం తిన్న తర్వాత కావాల్సింది ఏమిటి? జలం కావాలి. అందుకని నీళ్ళు ఎక్కడో వెతుక్కుంటుంది. కడుపు నిండా నీళ్ళు తాగింది, కడుపు నిండా గ్రాసం తీసుకుంది. తర్వాత కావాల్సిన సుఖం ఏమిటి? దానికి నిద్ర కావాలి, విశ్రాంతి కావాలి. అవును. ఆ విశ్రాంతి కోసం మళ్ళీ వెతుక్కుంది. వెళ్ళి ఎండలో పడుకోదు, ఇంకో చోట ఎక్కడ పడుకోదు, మంచి గాలి వేసే చెట్టు ఎక్కడ ఉందో చూసుకుని దాని అడుగులు అటు గేసి పడతాయి. అంటే ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూర్చుని మామూలుగా ప్రశాంతంగా సగం సగం కళ్ళు మూసుకుంది. ధ్యానయోగానికి ఒక చిన్న జంతువు చేసే ప్రక్రియ కూడా సంబంధం ఎలా ఉందో, అంటే మనిషి ఎక్కడ రిలాక్స్ అవుతాడు అనేటువంటిది ఒక చిన్న జీవిని చూసుకోవడం నేర్చుకోవచ్చు మనం. అవును. అక్కడికి వెళ్ళింది, సగం కళ్ళు మూసుకుంది, సగం తెరిచింది, నిద్రపోతుందా అనిపిస్తుంది మనకి, అది ధ్యానం చేసుకుంటోంది. లోపల అప్పటిదాకా అడావిడిగా తిన్న ఆహారం అంతా ఉండాల కింద బయటికి తెచ్చి మళ్ళీ తిరిగి నవ్వటం మొదలెట్టింది. అదే మననం చేసుకుంటోంది. భగవద్గీతలో కూడా పరమాత్ముడు మాట అంటాడు, జ్ఞానులైనటువంటి మహానుభావులు నా తత్వం ఎరిగి ఒకళ్ళకొకళ్ళు
నా గురించి మాట్లాడుతూ ఉపదేశం చేసుకుని బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు అన్నాడు. భగవంతుడు అనే పదానికి ఆయన గురించి మాట్లాడుకుంటాం ఒక ఆనందం. ఆ శ్లోకంలో ఇలా చెప్పాడు, ఈ శ్లోకంలో ఇలా చెప్పాడు అని మనం ఒకరొకరు మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎప్పుడో చెప్పిన మాటను ఇప్పుడు మన ఇద్దరం పునశ్చరణ చేసి మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఓహో, చాలా గొప్పగా చెప్పాడు. ఈ ఆనందం ఎలా కలిగింది? ఇది ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కదా. అవును, గతంలో ఎప్పుడు అయిపోయింది అది. అవును. దాన్ని మరి ఇప్పుడు పట్టుకొచ్చి ఎదురుకుండా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నాం అంటే భగవతత్వం గురించి మాట్లాడుకుంటమే ఒక ఆనందం. అందుకే ఇన్ని దేవాలయాలకు వెళ్ళి ఇక్కడ కానీ ఇంకో చోట పొందొచ్చు, అక్కడ కానీ ఇంకో చోట పొందొచ్చు. ఇన్ని తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నారు భక్తులు? ఒక్కో చోట నుంచి ఒక్కో పరమాత్మ ఒక్కో తత్వాన్ని చూపించాడు మనకి. అందుకే ఆ పశువు మేస్తూ ఆనందంగా దివ్యానుభూతి అనుభవిస్తూ ఉంటుంది. ఆ చెట్టు కిందే పడుకుని ఉంటుంది. అవును, అంటే సుఖం అది కూడా వెతుక్కుంది కదా. అవును. మానవుడి ప్రయత్నం కూడా అది. దీని మీద అనాలిసిస్ చేసి ప్రతి జీవి మనం అనుకుంటాం, అయ్యయ్యో కుక్క మురుగుతోంది, దీనికి మన భాష రాలేదు, వచ్చి ఉంటే మనతో ఆ కష్టం చెప్పుకునేది అది అని చెప్పి మనం ఆలోచిస్తాం. కానీ అది కూడా అనుకుంటోంది, వీళ్ళకి మా భాష రాలేదు, నేను ఎందుకు ఏడుస్తున్నానో కనుక అర్థమైతే వీడి పాడికి నాకు దానికి ఏదో సహాయం చేసిన వాడు. అవును గురుగారు. అంటే మనం గొప్పవాళ్ళం, మనం ఆలోచనే గొప్పది అనుకునేదానికి దానికి సంబంధం చూడండి. మరి అది కూడా అనుకుంది కదా. మనకి ఇన్ని వచ్చినటువంటి మనకి దాని భాష మనకు వచ్చా? రాదు. ఇంత గొప్పవాళ్ళం అని చెప్పుకునే మనకి ఒక సాలీడ్ ఉంటుంది. దానికి వేటాడటం, దోమలు కావాలి దానికి, ఈగలు దోమలు దాని వలలో పడుతూ ఉండాలి. అది ఏం చేస్తూ ఉంటుంది, సాయంకాలం మొదలు పెడుతుంది. ఒక చిన్న ద్రవ పదార్థం తీసుకుని లిక్విడ్ జిగురుగా ఉండేది అల్లకి మొదలెడుతుంది. అల్లికి మొదలెట్టి ఒక చిన్న జీవి, దోమల మ్యాట్ అంటూ ఉంటాం చూసారా మనం, కిటికీలు పెట్టేటువంటిది, దాన్ని కూడా ఎంత దగ్గరగా మనం తయారు చేస్తున్నామో అంత దగ్గరగాను అప్పటికప్పుడు తయారు చేసేస్తుంది. ఎక్కడికి పురుగులు వస్తాయో దానికి తెలుసు. ఇల్లంతా సాలిగూడు పట్టేసి ఏం చెబుతారు, సాలిగూడు ఎందుకు పట్టింది అంటే దాని ఆహారం కోసం తయారు చేసుకుంది. లోపల లైట్ ఉంది, బయట చీకట్లో ఉండే పురుగులన్నీ కిటికీ ద్వారా లోపలికి వస్తాయి. ఆ వచ్చేటప్పుడు నేను అల్లినటువంటి ఈ జిగురుకి అతుక్కుపోతాయి, ఇవి దగ్గరగా చుట్టుకుని బంధింపబడతాయి. నేను వెళ్ళి హాయిగా అది కదలకుండా చేసి తినేయచ్చు. ఒక చిన్న జీవికి ఎంత ఆలోచిందో చూడండి. ఆ సాలిగూడు మనం అల్లగలమా? అల్లలేం. సృష్టిలో మానవుడు చేయలేనివి ఎన్నో ఉన్నాయి. ఈవేళ ధనమే అన్నీ చేస్తున్న అందరూ అనుకుంటున్నారు. ధనం అన్నీ చేయదు. ధనం మానవుడు అవసరాలు తీర్చడానికి మాత్రమే పనికి వస్తుంది. అక్కలేని సామెతలన్నీ పెట్టి దళం మూలం విధం జగత్ అనేటువంటిది డబ్బుతోటే లోకం ఉంది అనుకున్నప్పుడు మన ప్రాణాన్ని మనం ఎందుకని ఇందులో నిలబెట్టుకోలేకపోతున్నాం? అంతే కదా గురుగారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక కరోనా లాంటి మహమ్మారి బయటపడాలని. సాధ్యపడిందా? లేదు. ధనం లేకపోయారా వీళ్ళందరూ? లక్షల మంది చనిపోయారు. ఇవాళకి కూడా 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు హిమోత్పర్వతాల్లో అనాహతులని. వాళ్ళకి ఏ వైద్యమూ లేదు. అవును, -40 degrees ఉంది అక్కడ. కానీ వాళ్ళు ఎలా బతుకగలుగుతున్నారు అక్కడ? అందుకే ఈ ఆజ్ఞాచక్రం నుంచి వచ్చేటువంటిది, ఈ రజోగుణం అనేటువంటిది బయటికి కనపడకుండా దాన్ని అడుగుపాయగా వేసి మిగిలిన 2 పాయలు పైన పెడతారు. స్వాతసిద్ధంగా స్త్రీలు భర్త సేవను, అత్తమామల సేవను, ఆతిథ్యుల సేవను, ఏదో ఒక సేవలో గడుపుతారు వాళ్ళు. వాళ్ళకి పురుషుల కంటే ఇంటి దగ్గరే ఉంటుందన్నమాటే కానీ వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ ఎంత అంతా కాదు. చాలా కష్టం అది. అవును. అంటే వీళ్ళందరికీ పొద్దునే పిల్లలకి అన్ని సర్దించి పంపించాలి. వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తున్నారో చూసుకోవాలి. అత్తమామలు ఏం చేస్తున్నారో, వాళ్ళకి ఆహారమే కావాలో ఇదే కావాలో చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. ఒక బాధ్యత కాదు. భర్త ఆఫీస్కి వెళ్తున్నారంటే ఆయనకి ఏం పంపించాలి, ఇన్ని బాధ్యతలతో ఉండిపోతారు వాళ్ళు. అందుకని వివాహ ధర్మంలో కూడా నువ్వేం చేయక్కర్లా. నీ యొక్క నిత్యానుష్ఠానం శాస్త్రం ఏం చెప్పబడిందో అవి నువ్వు చేసుకుంటూ నీ జీవితం గడిపినా, నువ్వు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు నా కోసం కష్టపడి నీ జీవితాంతం నా కోసమనే శ్రమలో గడుపుతున్నావు కనుక నేను ఏ మంచి పని చేసినా సగం ఫలితం నీకు నేను ఇస్తాను అని వివాహంలో అమ్మాయి తండ్రి వరుడి చేత ప్రమాణం తీసుకుంటాడు. విశ్వంభరత పంచభూతాః ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్రయేష నాతిర్తవ్యామి అని చెప్పేటువంటి అర్థం కూడా ఏ విషయంలోని అమ్మాయి నేను విడిచిపెట్టడం, సగం పుణ్యం ఇస్తానని చెప్పటం. ఎందుకంటే తను అనుభవించవలసినటువంటి భోగాలు కూడా వదులుకుని ఈ కుటుంబం కోసం తాపత్రయపడుతుంది. కుటుంబం కోసం త్యాగం చేస్తుంది ఆఖరి మినిట్ దాకా. ఎవరన్నా ఒక పెద్ద ఆవిడకు 80 ఏళ్ళు వచ్చిన ఆవిడకి మన భోజనం పెడితే ముసలాయన తిన్నారో లేదో ఒకసారి చూసొస్తారనమంటుంది ఆవిడ. అవును. ముందు ఆవిడ కూర్చొని తిందవు. అసలు ఈ వాత్సల్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాంధవ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆవిడ ఏ భోగం అనుభవించకుండా నీకోసం అంతా త్యాగం చేసింది కనుక నువ్వు ఏ మంచి పని చేసినా మా అమ్మాయికి సగం పుణ్యం ఇవ్వాలి. నువ్వు అందులో దుష్కర్మల్లో కాదు, సత్కర్మల్లో అల్లాని నాకు ప్రమాణం చేయి అని మామగారు
అల్లుడి చేత ప్రమాణం చేయిస్తాడు. దాని సాక్ష్యం ఎవరు అంటే విశ్వంభరత పంచభూత సాక్ష్యం చేస్తారు సర్వదేవత. వీళ్ళందరూ సాక్షిగా నువ్వు మాట తప్పకుండా ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడు. అందుకని చెప్పేసి ఆవిడలో ఉండకూడని గుణం ఏమిటంటే రజోగుణ ప్రధానమైనటువంటి. ఓకే. శమతకోపాఖ్యానంలో ఉన్నటువంటి సత్రాజిత్ నరేంద్రుడి యొక్క కుమార్తెగా ఉన్నటువంటి సత్యభామ ఆగర్భ శ్రీమంతురాలే, కానీ నిరాదరణ తట్టుకోలేనటువంటి అహం ఉంది ఆవిడలో. ఓకే. అందుకని నన్ను నిరాదరణ చేసావు కాబట్టి భర్తను కూడా కాలు దగ్గర కూర్చుని పొరపాటుని కాలు విదిలించింది ఆవిడ. కానీ దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు? నన్ను తాకి నీ కాలు ఏమన్నా ఇబ్బంది అయిందేమో, దానికి ఏమన్నా కాలుకి ఏమన్నా దెబ్బ తగిలిందేమో అని కాలు ముట్టుకునేటప్పటికీ మనసు ద్రవించిపోయింది. అయ్యో నాథా పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి వెంటనే ఆలింగనం చేసి ఏడ్చేసింది. తన అహంకారాన్ని వెంటనే కృష్ణుడు ఏ రకంగా నిర్మూలన చేశాడు? అందుకే దీని నుంచి వచ్చేటువంటి మంచి చెడు అనేటువంటిది బయటికి వెళ్ళిపోకుండా దీని ముడి కింద వేసేస్తారండి. ఈ 3 పాయలు ముడి కింద వేస్తారు. వీళ్ళకి గుడికి వెళ్ళే సమయం ఉండదు, ఇంకో సేవ చేసే సమయం ఉండదు, ప్రసాదాలు చేసే సమయం ఉండదు. మరి ఎవరికి దండం పెడతావు? నీ పూజ ఎలా జరుగుతుంది? అసలు దేవుడి గదిలోకి వెళ్ళే టైం కూడా ఉండదు ఒక్కోసారి. అవును. అందుకే ఒక పుష్పం ఎవరన్నా ఇస్తే ఇలా కళ్ళగద్దుకుని నాకు శాస్త్రాన్ని నుంచి నన్ను నడిపిస్తూ నాలో ఉన్నటువంటి దివ్యశక్తివి నువ్వు వేరే ఎవరో కాదు, నువ్వే ఆజ్ఞాచక్రానివి, ఇంత కళేబరానికి ఆజ్ఞ ఇచ్చేదానవే నువ్వు. కాబట్టి అమ్మా నీకు ఈ పుష్పం పెడుతున్నాను అని ఇక్కడ పెడతారు పుష్పం. ఎక్కడ? ఇక్కడ. ఎందుకని? ఇదే ఆజ్ఞాచక్రం కనుక. అందుకే అమ్మ ఆజ్ఞాచక్రాంతరాళస్తా, నీలో అమ్మవారు ఉంది, ఆవిడ ఆజ్ఞాచక్రంలో ఉంది. నీ శరీరాన్ని కదపమని చెప్పేది, నడవమని చెప్పేది, మాట్లాడమని చెప్పేది, ఇవన్నీ చెప్పేటువంటిది అమ్మవారే. ఈవి నుంచే శాసనం వస్తూ ఉంటుంది బుద్ధికి. ఆవిడ మనసుని ప్రేరణ చేయదు, బుద్ధిని ప్రేరణ చేస్తుంది. అందుకే కళ్ళు వెళ్ళిన చోట ప్రతి చోటకి బుద్ధి పెడుతుంది, మనసు వెళ్ళిపోతుంది. కళ్ళు చూసేయి వెంటనే మనసుతో చెప్పేయి, మనసు పెద్ద మెదడుకి వెళ్ళింది, పెద్ద మెదడు నుంచి చిన్న మెదడుకి వచ్చింది, ఆధ్యాత్మికత చెప్పింది. ఎవరిని ప్రభావితం చేసింది? బుద్ధిని ప్రభావితం చేసింది. అది నీకు అవసరమా కాదా ఫస్ట్ తెలుసుకో. ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలావిడ వడ్డానం కావాలని ఏడవడం ఎలాంటి ఉపయోగం ఉంటుంది దానివల్ల? ఏ ఉపయోగం? ఆవిడ దుఃఖం తప్ప ఆనందం ఏమన్నా ఉంటుందా? అది కూడా బరువు అయిపోతుంది. మనవాళ్ళకి యాకే సమానం పెట్టుకో, ఇంకా నాకు చాలా ఇబ్బందిగా ఉంది పెట్టుకుంటే తీసి ఇచ్చేస్తుంది. అంటే భగవంతుడి ముందు అసలు ఏది కోరుకోవచ్చో ఏది కోరుకోకూడదో చెప్పేటువంటిది కూడా ఆజ్ఞాచక్రమే. అందుకని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ధ్యానం, తపస్సు వీటన్నిటి యొక్క ఆంతర్యం బుద్ధి వికాసం. మీలో డెవలప్ అవ్వాల్సినటువంటిది ఏమిటి అంటే మొట్టమొదట బుద్ధి వికాసం. ఈ ధ్యాన కేంద్రానికి కూడా ముఖ్యంగా హనుమంతుడి ప్రధానమైనటువంటి వేలుపుగా తీసుకుంటారు ఎక్కువ మంది. ధ్యానం చేసేటువంటి వాళ్ళు హనుమంతుడినే ప్రధానంగా తీసుకుంటారు. హనుమాన్ చాలీసా అని కూడా చెప్తారు. ఎందుకనంటే సృష్టిలో 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉన్న జీవంటూ ఉంటే మెరుగుగా ఉన్నది చెప్పు, వానరం ఒకటే, కోతి ఒకటే. దానికి ఎవరైనా ఆహారం ఇచ్చినా గబగబా 2 చేతులతో తినేసి ఈ పక్కన దాచుకుని ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చుని తింటుంది అది. అసలు అన్నీ ఇచ్చినా సరే ఏమీ తోచకపోతే శరీరాన్ని అన్న ఒకసారి ఇలా ఇలా అనుకుంటుంది. అవును. అంత చంచలమైనటువంటి హనుమంతుడు కూడా ధ్యానం చేశాడు. అంటే ఎంత చంచలంలో ఉన్నా మనిషి రిలాక్స్ అవ్వటానికి ఏది గొప్ప తరుణోపాయం అంటే మొట్టమొదట చెప్పినటువంటిది ధ్యానయోగం. ధ్యానంలో భగవంతుడే కొంత ధ్యానయోగాన్ని ఇచ్చాడు. నిద్రని కూడా ధ్యానమే అంటాడు. నిద్రలో జరిగేటువంటిది ఏమిటంటే అన్నీ నిద్రిస్తాయి, కానీ ఆర్ట్ నిద్రించదు, లివర్ నిద్రించదు, ఇంద్రియాలన్నీ వాటి పని చేస్తూ ఉంటాయి, మనసు నిద్రిస్తుంది. ధ్యానయోగంలో అన్నీ అలర్ట్గానే ఉంటాయి, మనసు కూడా అలర్ట్గానే ఉంటాయి, ఇంద్రియాలు రిలాక్స్ అవుతాయి. అవును. అందుకని ధ్యానయోగంలోనే మనిషి అన్ని విధాలకి సమాధానం దొరుకుతుందని కొంతమంది యోగులు, అంటే ఇది ప్రేరణ చేసిన వాళ్ళు కూడా ఋషులే. అందుకే ఇక్కడ మన ఎయిర్ హోస్టర్స్ చూసుకోండి, పెద్ద బన్ను పెట్టుకున్న వాళ్ళు, చిన్న జుట్టున్నా జుట్టు కొద్దిగా ఉన్నా సరే ఇంత బన్ను పెట్టుకుని పుష్పాలు పెట్టుకునేవారు, పైన పూలు పెట్టుకున్న మన హైందవ సాంప్రదాయంలో గొప్ప అదృష్టంగా భావించేవారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్త్రీలు ఏం దండం పెట్టుకునేవారంటే ఈ పసుపు కుంకుమ పుష్పాలు దూరం చేయకు తల్లి, ఓకే, ఈ పసుపు కుంకుమ ఈ పుష్పాలు ఇది 5వ తరం, ఆయనతోటే నా సర్వానందానాలు ఉన్నాయి అని అమ్మవారిని అది అడిగేవారు. మరి సామాన్య భక్తులు ఈవేళ అంటే కోరికలు పెరిగిపోయాయి, చాలామంది కోరికలు పెరిగి ఈవేళ దేవాలయాలకు వెళ్ళే వాళ్ళందరినీ మన భక్తులుగా కౌంట్ చేయక్కర్లా. దానికి అన్ని లక్షల మంది వచ్చేది, ఇన్ని వేల మంది వచ్చారు, ఇదేదీ కాదు. అసలు దేవాలయాల యొక్క ఆంతర్యం వేరు,
అసలు ఎందుకు వెళ్ళి కోరుకునేవారు? మన పూర్వీకులు ఏం కోరుకున్నారు అంటే, ఏ దేవాలయానికి వెళ్ళినా స్వామి అన్న ఉదకాలకి లోటు లేకుండా చెయ్యి అని కోరేవారు. ఓకే. గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళకి ఎంత సింపుల్గా ఉందో వాళ్ళ కోరిక చూడండి. అవును. నాకు భవనం కావాలని అడగలేదు, నాకు కార్డు కావాలని అడగలేదు. ఈవేళ మనం ఏం అడుగుతున్నామో మన అంతరాత్మకు తెలుసు. మనం గుడికెళ్ళి ఏం అడుగుతున్నామో మనకు తెలుసు. లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది గురుగారు. గుర్తులేని వాడు కూడా రాసు మరీ పట్టుకెళ్ళి పోదాలు కూడా ఇస్తున్నారు, ఇవి కూడా చదవండి. అయితే అన్న ఉదకాలు ఎందుకు అడిగారు వాళ్ళు? ఎంత గొప్పవాడైనా ఏ స్థాయికి వెళ్ళినా వాడికి కావలసినటువంటిది ఆహారం. అవును. వజ్రాలు బళ్ళ నిండా పెట్టి వజ్రాలు గ్లాసులోనూ పోసిస్తే వజ్రాలు తాగాలేడు, వజ్రాలు తినాలేడు. చూడటానికి తప్ప ఎందుకు పనికిరావు. అది వాల్యూ తెలియని ఒక కుగ్రామానికి వెళ్ళి ఇది మంచి వజ్రం అన్నా నాకు ఎందుకంటే రాళ్ళు అంటాడు వాడు. కానీ మనం దేని నమ్మేం? వజ్రాల హారం చేయించుకోవాలి, లేకపోతే బంగారం కావాలి. ఈ కోరికలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనసు నుంచి వచ్చాయి. ఎవరినో చూసాం, అది చేయించుకుంటే బాగుండు. షాపులో ఆభరణం చూసాం, ఇది కొనుక్కుంటే బాగుండు. బుద్ధి ఏం చెప్పింది? నీకెందుకు? అది 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది. ఇప్పుడు అప్పు చేసేంత అవసరమా? మెడలో పెట్టుకుంటే నీకు ఆనందం ఉంటుందా? దీన్ని నెలవారీ ఇది కట్టవలసి వచ్చినప్పుడు బాధ తప్ప నోరు మూసు కూర్చో అని చెప్పేటువంటిది బుద్ధి. అందుకే బుద్ధి లేకపోతేనే మనిషి అధోగతి పాలైపోతాడు. ఈ ఆజ్ఞాచక్రానికి బుద్ధికి ఉన్న లింక్ అది. ఈరోజు పిఎంసి స్టూడియోకు స్వామీజీ వారు రావడం, ఇంతటి మహాజ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామీజీ పిఎంసి తరఫున. సో స్వామివారి నుంచి మనం ఈ ఎపిసోడ్స్లో మనం ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.